ఇదైతే చాలా కాంట్రవర్సీ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగు యాక్టర్స్ సీరియల్లో ఎందుకు నటించట్లేదు అనేసి నన్ను ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే వేధిస్తాను. ఎందుకంటే ప్రోమో కింద చూసినా, కొత్త సీరియల్ వచ్చిందంటే చాలు ప్రోమో కింద చూసినా సరే మన తెలుగు యాక్టర్స్ని ఎందుకు తీసుకోవట్లేదు అని ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. అలాగే నాకు కూడా చాలా మంది అయితే చేశారు కామెంట్స్, సార్ మన తెలుగు యాక్టర్స్ని ఎందుకు తీసుకోలేదు, అసలు ఏం జరుగుతాను సార్ ఇండస్ట్రీలో అనేసి అయితే చాలా మంది అయితే చెప్పారు. అక్కడ దానికి సమాధానంగా నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. అలాగే కొన్ని ఇంటర్నెట్ సైట్స్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను. అలాగే కొన్ని యాక్టర్స్ ఇంటర్వ్యూల ద్వారా కొంత అయితే కలెక్ట్ చేశాను. వాటినన్నిటిని అయితే మీ ముందర అయితే తీసుకొద్దాం అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తాను. అసలు తెలుగు యాక్టర్స్ బలుపు ఎక్కువైందా అనేసి చాలా మంది అయితే చెప్తారు. అసలు ఆ బలుపు ఏమైంది ఎక్కడ అనేసి మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క తెలుగుడికి తెలియాల్సిన విషయం కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, సార్ ఎందుకు సీరియల్లో మన తెలుగు యాక్టర్స్ లేరు అనేసి. దానికోసం అనేసి మీ అందరు తెలియాల్సిన విషయము అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడతాం. మెయిన్గా 6 పాయింట్లు అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 6 పాయింట్ల గురించి ఒక్కొక్క పాయింట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కొన్ని సోర్సెస్ ద్వారా, డైరెక్టర్స్ ద్వారా, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలుసుకునే ఇన్ఫర్మేషన్, అలాగే కొంత ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీకైతే మీ ముందుకైతే తీసుకురావాలనేసి ఈ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా కాంట్రవర్షియల్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మెయిన్గా నేను రాసి పెట్టుకున్నాను, మీకు కావాలని చూపిస్తాను. ఎందుకంటే మీకు చూపించాలి కదా. ఇక్కడ చూడండి, పాయింట్స్ అన్నీ రాసి పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం పాయింట్స్ అన్ని రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మన తెలుగు సీరియల్స్లో కనిపిస్తున్న పెద్ద మార్పు అంటే సీరియల్ అన్నా రాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, ఏ సీరియల్ అన్నా రాని దాంట్లో మన తెలుగు యాక్టర్, తెలుగు హీరో అనేవాళ్ళు అస్సలు కనిపించట్లేదు. వస్తే తమిళ నుంచి, లేకపోతే కన్నడ నుంచి, లేకపోతే బెంగాల్ నుంచి హీరోయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. తమిళ నుంచి అయితే ఎక్కువ హీరోస్ అయితే వస్తూ ఉంటారు. అలాగే కన్నడ నుంచి కూడా కొంతమంది అయితే హీరోస్ అయితే వస్తూ ఉంటారు. అక్కడ ఫస్ట్ పాయింట్ వస్తూ ఉండేది వచ్చి కాస్టింగ్ కాస్ట్, అంటే వాళ్ళ బిహేవియర్ ఒకటి వస్తుంది. అలాగే బడ్జెట్, అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతూ ఉంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే మన తెలుగులో ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉంటారు, మామూలుగా కాదు, చాలా ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల డిమాండ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనేసి చెప్తాంటారు. తెలుగులో ఆల్రెడీ పాపులర్ అయిన ఆర్టిస్టులకి ఎప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటే, ఒక్కసారి మంచి సీరియల్ కానీ తీసి ఆ సక్సెస్ అయిందంటే మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ కావాలనేసి పోటీ పడుతూ ఉంటారంట. అందుకోసం రెమ్యునరేషన్ అడ్జస్ట్ అయ్యాక, కానీ ఇతర వేరే భాషల్లో ఉండే యాక్టర్స్ మాత్రము మాకు ఎంత ఇచ్చినా పర్లేదు, అంటే మన తెలుగు వాళ్ళు రోజుకి 25,000 కానీ ఛార్జ్ చేశారంటే వాళ్ళు 15,000 కూడా మేము చేసేకి రెడీగా ఉన్నామని చెప్తా ఉంటారు. అంటే 15,000 చేస్తారంటే దాదాపు ఒక షెడ్యూల్, ఒక మంత్కి ఎపిసోడ్కి వాళ్ళకి ఎంత తగ్గిపోతుంది తెలుసా? దాదాపు 10,000 అంటే దాదాపు 15 లక్షల దాకా తగ్గుతుంది వాళ్ళకి. ఆ 15 కాదు, 1,50,000 తగ్గుతుంది. అలాగా 10 యాక్టర్ల పైన 15 లక్షలు తగ్గుతుంది వాళ్ళకి. అప్పుడు 15 లక్షలు తగ్గిందంటే వాళ్ళు మెయిన్గా అట్ట డిసైడ్ చేస్తూ ఉంటారని అయితే చెప్తా ఉంటారు. ఆ ఛానల్కి, ప్రొడ్యూసర్స్కి పెద్ద ప్లస్ అనేసి, అంటే అమౌంట్ తగ్గిందంటే ఛానల్ వాళ్ళకి అలాగే ప్రొడ్యూసర్స్కి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయని చెప్తా ఉంటారు. అలాగే ఫ్రెష్ ఫేసెస్, అంటే కొత్తగా ఉండే ఫేస్లు అయితే బాగుంటుంది అనేసి ఆడియన్స్ అయితే ఫీల్ అవుతా ఉంటారంట. అంటే ఆడియన్స్, నేను ఫ్రెష్ ఫేస్లు అనేసి అంటా ఉన్నాను అంటే మన తెలుగు వాళ్ళు ఫ్రెష్ ఫేస్లు కాదని మీరు అనుకోవచ్చు. తెలుగు వాళ్ళు ఫ్రెష్ ఫేస్లే, కానీ లుక్స్ ఫేస్లు ఇష్టపడతారు కదా బెంగాల్లో ఉండటం వల్ల మేకర్స్ వాటిని ప్రాపర్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్రెష్ ఫేస్లు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సీరియల్ అన్నారని టీఆర్పీలు ఎక్కడన్నా తగ్గిస్తా ఉన్నాం, మనం తగ్గేది అన్నట్టు 15 టీఆర్పీ 16 టీఆర్పీ ఇస్తా ఉన్నాం. అంటే టీఆర్పీ మనం ఇస్తా ఉన్నాం అంటే మనం చూస్తా ఉన్నాం అనే కదా అర్థం. అంటే యాక్టర్స్ ఎవరని మనం చూడట్లే, మనం అంతా మన భారతదేశం ఎలాగో ఆ విధంగా అయితే మన యాక్టర్స్ని అంతా మనం ఓన్ చేసుకుంటా ఉన్నాం. ఎంతమంది యాక్టర్స్, నేను ఎవరి పేరు చెప్పట్లేదు, ఎంతమంది యాక్టర్స్, ఎంత ఫ్యాన్ బేస్ వచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అలాంటి యాక్టర్స్కి ఎవరు సపోర్ట్ ఇస్తూ ఉంటారు? మీరే, ఆడియన్సే, మనమే ఇస్తూ ఉండేది. మన తెలుగు వాళ్ళు రాలేదు అనేసి ఎవడైతే కామెంట్ చేస్తూ ఉంటాడో వాడే ఆ సీరియల్ చూస్తూ ఉంటాడు, వాడే అక్కడ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశాడు, వాడే అక్కడ ఫ్యాన్గా మారాడు, అన్నీ మీరే చేస్తూ ఉండి మళ్ళీ మేకర్స్ని, వాళ్ళ డైరెక్టర్స్ని తప్పు పడితే ఎలా చెప్పండి? అంతా మనమే చేస్తాను. అలాగే వర్కింగ్ డిసిప్లిన్ అండ్ ట్రైనింగ్, అంటే వర్కింగ్ డిసిప్లిన్ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ సౌత్ ఇండియా అంటే మన తెలుగు ఇండస్ట్రీ ప్రకారం కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కన్నడ అలాగే బెంగాలీ యాక్టర్స్, బెంగాలీ యాక్టర్స్, తమిళ యాక్టర్స్ డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారంట. అలాగే టైం సెన్స్ ఉంటుందంట. స్క్రిప్ట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారంట. అంటే కరెక్ట్గా ఈ సీరియల్ మంచి టీఆర్పీ వస్తుంది, మంచి రేటింగ్ వస్తుంది అనే సీరియల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారంట అనేసి ఇన్సైడ్ టాక్ అయితే చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి
అమౌంట్ తక్కువ, అలాగే మంచి స్క్రిప్ట్లు వస్తూ ఉన్నాయి, అలాగే టైం డిసిప్లిన్. అంటే ఈరోజు షెడ్యూల్ కావాలనుకుంటే ఈరోజు షెడ్యూల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వస్తారంట. మన తెలుగు వాళ్ళు అయితే కొంచెం ఆషామాషిగా ఉంటారు. అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మనము ఏదన్నా మన ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్తాం, అబ్బా మన ఇంట్లో ఏదైనా పని చెప్తారు, అమ్మ వాళ్ళు ఏదైనా పని చెప్తారు, అమ్మ వాళ్ళు ఏదైనా పని చెప్తారంటే రేపు చేస్తానులే అమ్మ అనేసి మనం సైలెంట్గా ఉంటాం. మన అమ్మ కూడా సైలెంట్గానే ఉంటుంది. అదే ఆఫీస్లో కానీ పని చెప్పినారంటే వాళ్ళు మనకు జీతం ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం పరిగెత్తపోయి ఆ నిమిషమే ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం పని చేస్తాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా అయితే చెప్తా ఉంటారు, బయట యాక్టర్స్ అయితే మంచి పొజిషన్ ఉంటుంది అనేసి అయితే వాళ్ళు చెప్తా ఉంటారు. అలా అది అయిపోయిన తర్వాత తెలుగు యాక్టర్స్ అవైలబిలిటీ తక్కువ అనేసి అయితే చెప్తా ఉంటారు. అవైలబిలిటీ తక్కువ అంటే 100% అవైలబిలిటీ తక్కువ. ఎందుకంటే చాలా యాక్టర్స్ యూట్యూబ్కి అంకితం అయిపోయారు. మనం చూసుకున్నట్టయితే మ్యాక్స్ టు మ్యాక్స్ సీరియల్లో నటించిన వాళ్ళంతా, పాత సీరియల్లో ఉండే వాళ్ళంతా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్కరికి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఆ ఫేమ్ని ఇక్కడైతే వాడుకుంటా ఉంటారు వాళ్ళు. మాకు ఎందుకు సీరియల్ 16 గంటలు కష్టపడాలి, 16 గంటలు మాకు అవసరమా, ఒక వీడియో చేసుకున్నా అంటే ఆడొచ్చేటప్పుడు మాకు వస్తుంది అనేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఎంతమంది చూడలేదు మనం చెప్పండి. ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ పెట్టుకొని మన సీరియల్లో నటించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది ఒకటి ప్రాబ్లం. 4 అయితే అయింది. ఇప్పటికి 5వది వచ్చి డబ్బింగ్ సిస్టమ్ ఈజీ అయిపోవడం. అంటే ఇంతకుముందు మన తెలుగు వాళ్ళు అంటే లిప్సింక్ అలాంటి ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఆ మ్యాచ్ చేయడం కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చేసిన తర్వాత డబ్బింగ్ చాలా ఈజీ అయిపోయింది. అంటే ఆ లిప్సింక్ని అలాగైనా సరే మేనేజ్ చేసుకోవచ్చు అనేసి డబ్బింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందంట. అందుకోసం అనేసి డైరెక్టర్స్ కూడా డబ్బింగ్ ఈజీనే కదా మనకి. జస్ట్ సీరియల్ ఎలా ఉంటుంది మనం చూసే ఉంటారు మేకింగ్ వీడియోస్. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తా ఉంటారు ఒక పదం, అమ్మ అను అమ్మ, నాన్న అను నాన్న, ఆ విధంగా చెప్తా ఉంటారు. కాబట్టి అక్కడ మేకర్స్ అయితే వాళ్ళు ఏది చెప్తా ఉంటారో అదే మాట వీళ్ళ నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి డబ్బింగ్ కూడా అంత ప్రాబ్లం అయితే కుదరలేదు. కాబట్టి డబ్బింగ్ కూడా ఏఐ వచ్చేసింది కాబట్టి ఈజీగా డబ్బింగ్ చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకైతే అవసరం లేదంట. అలాగే టీఆర్పీ మేకర్స్ అనుకుంటున్నారు న్యూ ఫేసెస్ అయితే ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుందండి. అంటే పాత సీరియల్లో మనము ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ చూసినట్టయితే వాళ్ళకి మనము అడిక్ట్ అయిపోయినాం. అంటే వాళ్ళు పలానా క్యారెక్టరే చేస్తారు, పలానా పవర్ఫుల్ రోలే చేస్తారు. లేకపోతే కొంచెం ఒకవేళ హీరో కానీ తగ్గాడు అనుకోండి, మామూలు ఫ్యాన్ బేస్ ఉండదు, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకవేళ హీరో కానీ తగ్గాడు అనుకోండి, నా హీరోని తగ్గించేసినారు రా అనేసి ఫ్యాన్ పాజిటివ్ ఎక్కిస్తారు. ఇంకా ఆ బాధ అంతా లేకుండా కొత్త ఫేసెస్ అయితే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎక్కడి నుంచి ప్రెజర్ రాదు అనేసి మనం వీళ్ళైతే అనుకుంటా ఉంటారంట. అది మెయిన్గా మనం చెప్పుకొని వస్తుంది. తెలుగు యాక్టర్స్ తీసుకోవడం తగ్గిందా అంటే మొదటిసారి ప్రొడ్యూసర్స్ చెప్తున్న ఒక మెయిన్ రీజన్ అంటే తెలుగు యాక్టర్స్కి రెమ్యునరేషన్ చాలా పెరిగిపోయింది. తెలుగు యాక్టర్స్కి రెమ్యునరేషన్ చాలా పెరిగిపోయిందంట. అది అయిపోయిన తర్వాత ఇప్పటికీ తెలుగు యంగ్స్టార్స్ వెబ్ సిరీస్లు, యూట్యూబ్లు, రీల్స్ వాటికి వెళ్ళిపోయినారంట, అసలు లేరంట. అది ఒక పాయింట్ చెప్తా ఉంటారు. అలాగే కన్నడ యాక్టర్స్, బెంగాల్ యాక్టర్స్కి డిసిప్లైన్ ఎక్కువ ఉంటుందంట. అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫేసెస్ టీఆర్పీ వస్తుందంట. అంటే ఫ్రెష్ ఫేసెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ చూసి బోర్ కొట్టేసిన ఫేసులు కాకుండా కొత్త ఫేస్లు వస్తే వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది ఏమనేసి స్టోరీలో మనము ఒక 10 రోజులు కానీ అలవాటు పడిపోయినామంటే సీరియల్కి మాత్రం ఇంకా మన ఆటోమేటిక్గా అది ఎలాగనో ఉన్న సీరియల్ చూస్తా పోతా ఉంటాం. అది మన బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. అయితే చివరాఖరి మంచిదా తెలుగులో సీరియల్స్ ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు మన స్టోరీస్ తెలుగు అయితే మన ఫేసెస్ కూడా తెలుగు కావాలి అని మీరేమంటారు అనేసి. అంటే స్టోరీలు మన తెలుగులో లేవు కాబట్టి తెలుగు యాక్టర్స్ని తీసుకోరు. తమిళ నుంచి, అలాగే బెంగాలీ నుంచి, కన్నడ నుంచి మనమైతే డబ్బింగ్ చేసుకుంటాను. ఆ డబ్బింగ్ చేసుకునేప్పుడు యాక్టర్స్ని కూడా డబ్బింగ్ చేసుకుంటే తప్ప అనేసి ఆ సైడ్ నుంచి కూడా అయితే ఒక మెసేజ్ అయితే నాకు చేశారు. సూపర్ అనిపించింది. మీకేమనిపిస్తుంది మన తెలుగు యాక్టర్స్ ఇంత చెప్పిన తర్వాత కూడా మన తెలుగు యాక్టర్స్ గురించి మళ్ళీ మీరు కామెంట్స్ చేస్తారా? మీకు క్వశ్చన్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ వీడియో కాంట్రవర్సీ అని ఫస్ట్ చెప్పాను కదా, అందుకోసమని మీరు అయితే కామెంట్ చేయండి. అంటే కొంతమంది నన్ను అయితే టార్గెట్ చేస్తారు నాకు తెలుసు, పర్లేదు. ఎందుకంటే నాకు కొంత ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా అయితే వచ్చింది. జరిగిన ఫ్యాక్ట్ మాట్లాడడంలో భయపడడం అసలు తగ్గేదిలా అన్నట్టయితే చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.